హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? మీకైతే ఒకటి చెప్దాం అనుకున్నాను మర్చిపోయినా అదేంటిదో కదా. ముందుగా మీ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మేము 31st నైట్ ఆ రోజు అంతా లేట్ అయిపోయింది. మరునాడు లేచేసరికి చాలా టైం 6:30 అట్లా లేచాను నేనైతే. లేచి ముగ్గులు పెట్టేసరికి లేట్ అయిపోయింది, 9 అయింది. ఆ రోజు ఇక వండుకొని తినేసరికి 1:30 అట్లా అయిపోయింది. ఏమో కామన్గా ఆ రోజు అందరిది ఏముంటుందండి, చికెను మటను అంతే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా అంతే. తినేసాక మళ్ళీ ఆఫ్టర్నూన్ కొద్దిసేపు అలా నిద్రపోయి లేచి మళ్ళీ ఈవినింగ్ పార్టీకి అయితే రెడీ అయిపోయాం. ఈవినింగ్ పార్టీకి అయితే అందరం శారీస్ కట్టుకోవాలని డిసైడ్ అయిపోయాం. గ్రూప్లో అయితే అలా మెసేజ్ చేసేసాను, అందరు శారీ కట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. సో ఈవినింగ్ పార్టీకి 31st రోజు నైట్ వచ్చినంత మంది అయితే రాలేరు, అంతమంది మెంబర్స్. ఇలా కొద్దిమంది వచ్చారు, ఒక 10 మెంబర్స్ అయితే అయినాం. ఆ 10 మెంబర్స్ అయినా ఉన్న కాడికైనా చాలా బాగానే ఎంజాయ్ చేస్తాం. సో ఆ రోజు ఫోటోలు దిగాం, అందరం కలిసి వీడియోలు తీసుకున్నాం. సో ఇలా ఎంజాయ్ చేసాం. చాలా రోజులు అవుతుందండి ఇలా ఎంజాయ్ చేయక. మేము అంటే మనం ఇట్లా ఏం అటెండ్ కాము కదా, ఇలా ఎంజాయ్ చేయాలంటే నలుగురు ఏమనుకుంటారో అని భయపడతాం. సో మా గలీలో అయితే ఇట్లా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, వేరే కాడికి చేయాలంటే అంత ఫ్రీడమ్ అనిపించదు, ఏదో అన్కంఫర్టబుల్గా ఉంటుంది మాకు. నాకైతే అలాగ ఉంటుంది. సో ఇక్కడైతే ఎంత ఎంజాయ్ చేసినా ఎవ్వరు ఏమనుకోరు. అండ్ మేము ఇంత ఎంజాయ్ చేయడానికి కారణం మా ఆయనకున్న మా హస్బెండ్ అండి. మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ అందరు హస్బెండ్స్ సపోర్ట్ చేయబట్టే అందరూ ఇలా బయటకు వచ్చి డ్యాన్స్లు వేయగలుగుతున్నారు. లేకపోతే చేయలేం కదా, ఎవరికైనా వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇలా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా తనకైతే డ్యాన్సులు చేసాం. అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. అసలుకి ఎలా డ్యాన్స్ అయితే ఎట్లా చేసారు ఒక్కొక్కరు పిల్లలు. వాళ్ళ డ్యాన్సులు చూసి ఇటు అవి ఇంకా అప్లోడ్ చేయలేదు కొన్ని అయితే, అవి చూసి మీరు కూడా నవ్వుతారు. చాలా బాగా చేశారు క్యూట్గా. ఇంకా డ్యాన్సులు చేసింది కొంతమంది, పక్కన ఇంకా 2-3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు చేయకుండా అలాగే నిలబడి చూస్తున్నారు. ఎంతైనా కొంతమంది చూస్తానికి ఆడియన్స్ సీట్ ఉండాలి కదా, సో వాళ్ళు ఆడియన్స్ ప్లేస్లో ఉన్నారనమాట. ఓకే, ఇంకైతే ఇలా ఎంజాయ్ చేసామండి చాలా రోజుల తర్వాత. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ పార్టీ అరేంజ్ చేసుకుంటాం. ఇంకా మా డ్యాన్స్లు, ఈ వీడియోలు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మేము ఎక్కువ అయితే డ్యాన్స్లు అయితే చేయమండి బయట, ఏదో ఇలా నలుగురం కలిసినప్పుడే చేసుకుంటాం. ఆ పార్టీలకు ఈ పార్టీలకు కూడా ఎక్కువ పోము కదా. సో ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడో ఒకసారి ఇలానే ఉంటుంది. అది ఒక్కసారి కలిస్తే మాత్రం మొత్తం రచ్చే ఉంటుంది. సో ఈ విధంగా చేసేసుకున్నాం అందరం. ఇప్పటి నుంచి అందరు డిసైడ్ అయ్యారు ఇంకా ప్రతి న్యూ ఇయర్కి ఇలాగే సెలబ్రేషన్ చేసుకోవాలని.
నేనైతే నా చిన్నప్పుడైతే డ్యాన్స్ వేయాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాకైతే కామన్ అయిపోయింది డ్యాన్స్ అంటే. అక్కడ పాట వస్తుంటే చాలు ఇక్కడ నా కాలు కదిలిపోతుంది. మీరు ఎలా చేస్తారు చెప్పండి? మీరు చిన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మీ మైండ్ సెట్ ఎలా మారిందో చెప్పండి. చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీరు స్కిప్ చేసైనా చూడండి ఫ్రెండ్స్, కొంచెమన్నా 30 సెకండ్స్ అట్లా అయిపోయే వరకైనా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసినందుకైనా 30 సెకండ్స్ అయినా చూడండి. ఎందుకంటే ఇన్వాలిడ్ అయిపోతుంది 30 సెకండ్స్ ఇట్లా చూడకుంటే వీడియో అనేది. నాకు ఈ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసిన కానీ నేను స్టార్ట్ చేసి కొన్ని రోజులు అవుతుంది, కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే క్లియర్ చేయండి. యూట్యూబ్లో మ్యూజిక్ యాడ్ చేయొచ్చా చేయొద్దా అనేది ఒక డౌట్. యాడ్ చేస్తే ఏమన్నా మళ్ళీ స్ట్రైక్స్, రీయూజ్డ్ కంటెంట్ అని, ఇంకా కాపీ రైట్ అని, కాపీ ఇష్యూ అని, కాపీ రైట్ స్ట్రైక్స్ అని, ఇవి క్లైమ్స్ అని ఇవన్నీ పడతాయట. అవన్నీ పడితే మళ్ళీ వన్ టైం పడితే మనం 2-3 టైమ్స్ పడ్డాయి అనుకో ఛానల్ అనేది రిమూవ్ అయిపోతుందంట. మళ్ళీ మనం కొన్ని స్ట్రైక్స్కి అయితే కొత్త ఛానల్ ఇటే అసలుకి చేయలేమంట. ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ పోతాయంట, మొత్తం బ్లాక్ అయిపోతుందంట, బ్లాక్ చేసేస్తారంట యూట్యూబ్ వాళ్ళు. సో కొన్ని వీడియోస్ ద్వారా నేను తెలుసుకున్న విషయం అయితే ఇది. మీరు మీకు ఈ యూట్యూబ్ గురించి ఎంతవరకు తెలుసుకో నాకున్న డౌట్స్కి క్లారిటీ ఇవ్వండి. నా డౌట్స్ అయితే ఎన్ని ఉన్నాయండి అసలుకి. నాకు యూట్యూబ్లో ఏదైనా వీడియో పెట్టాలన్నా వెనకాల ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినా కూడా దానికి గిట్ట ఒకటి కాపీరైట్ వచ్చింది. నాకు బిగ్ బాస్ వీడియో పెట్టాను, ఆ బిగ్ బాస్ వీడియోకి కాపీరైట్ అని వచ్చింది. అది నేను నా కెమెరా నుండి తీసిన వీడియోనే, అది కాపీరైట్ అని వచ్చింది. సో నాకు అప్పటి నుంచి ఏదైనా పెట్టాలన్నా కూడా భయం అవుతుంది. ఎందుకంటే మొన్ననే ఏదో కాపీరైట్ వచ్చింది, మళ్ళీ కాపీరైట్ వచ్చింది అనుకో మళ్ళీ బ్లాక్ అయిపోతే ఏం చేయలేము అనేది నా డౌటు. మీకు ఎవరికైనా యూట్యూబ్ గురించి క్లారిటీగా తెలుసుంటే మాత్రం నాకు ఈ డౌట్ క్లియర్ చేయండి ప్లీజ్. కనీసం నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి తెలుసుంటున్నామో ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే కనీసం కామెంట్ చేస్తేనే చెప్పండి. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను ఈ విషయంలో మాత్రం. చిన్నపిల్లలతో డ్యాన్స్ వీడియోలు పెట్టాలన్నా కూడా ఆ డ్యాన్స్ వీడియోలకు గిట్ట మ్యూజిక్ పెట్టొద్దని అంటున్నారు కొంతమంది. మ్యూజిక్ పెడితే మళ్ళీ స్ట్రైక్స్ వస్తాయి, అది ఇన్వాలిడ్ అయిపోతుంది, వ్యూస్ అనేది లెక్కలోకి రావు అనేది అంటున్నారు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా కూడా కొంతమంది చూడట్లేదు సరిగ్గా. చూడండి, మీకు నచ్చకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి. 1.5 to 2.5, 3లో కూడా పెట్టుకొని చూసుకోండి. అది ఫాస్ట్ ఫార్వర్డ్ సెట్టింగ్స్ ఉంటుంది కదా వీడియోకి, అక్కడికి వెళ్ళి ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది యాడ్ చేసుకోండి. ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, దాన్ని మీరు నొక్కితే స్పీడ్ చూపిస్తుంది 2.5 3 అనేది. అది తొందరగానే అయిపోతుంది వీడియో. నేను వీడియోస్ అంత లెంతీగా కూడా చేస్తలేను, ఎందుకంటే కొత్త కదా, నాకు ఏం కంటెంట్లు గిట్ట అంత తెలవడం లేదు. సో ప్రజెంట్ అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఉంది, తర్వాత కంటెంట్లు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. దానికి రోజు పార్టీ అయితే ఇలా చేసుకున్నామండి. అందరం కూల్ డ్రింక్స్ తాగాం, మిక్చర్ తినేసి ఇక కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని మొత్తానికైతే ఫోటోలు దిగాం, ఇంట్లోనే వీడియోలు కూడా చేసాం. ఇది కనిపించేది మా ఇల్లేనండి. అందరూ కలిసి ఇక్కడనే డీజే బాక్స్ పెట్టాం కాబట్టి అందరం ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అందరం ఫోటోలు దిగితే. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి.
మీరు ఇక్కడి వరకు చూసిరంటే గ్రేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో చాలా లెంతీగా ఉంది కదా ఈరోజు, ఒక 10-12 మినిట్స్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడి వరకు చూస్తే మాత్రం మీరు గ్రేట్ అసలుకి. అంటే నేను ఇప్పటి వరకే 2-3 మినిట్స్ వరకే వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇదొక్క వీడియోనే 12 మినిట్స్ వరకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో పూర్తిగా చూసినందుకు. అండ్ అందరూ ధైర్యంగా ఉండండి. మేము ఇందులో డ్యాన్సులు చేస్తాము, వీడియోలు చేసాం కదా, ఆ వీడియోలు చూసి మాత్రం మీరేమీ భయపడొద్దండి ప్లీజ్. మా ఫ్రెండ్స్, నన్ను 10th క్లాస్ ఫ్రెండ్స్ తోటి కలవక కూడా చాలా రోజులు అవుతుందండి. సో వాళ్ళతో కలవనందుకు, ఎంజాయ్మెంట్ లేనందుకు, సో ఇలా అయినా మా గల్లీ వాళ్ళతో ఎంజాయ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇందులో ఓన్లీ ఫస్ట్ మేము ఓన్లీ పెద్దోళ్ళమే, అందరం ఆంటీస్ అందరం శారీస్ కట్టుకొని వచ్చినాం. పిల్లలకి ఏ సెలబ్రేషన్ లేదు, పిల్లలకు ముందు రోజే సెలబ్రేషను, కేక్ కటింగ్ మొత్తం వాళ్ళదే. ఈరోజైతే మాది డిసైడ్ అయినా అనమాట. శారీస్ కట్టుకొని వాళ్ళని కూడా ఒక వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాం. అప్పటికి టైం అవుతుండే, మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి పిల్లలు. సో అలానే ఆలోచించుకుంటూ ఉండి వాళ్ళని వీడియో తీసుకుని మర్చిపోయాం. మేమైతే వీడియో తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.